తనుజ నాది బాండింగ్ అదే చెప్పాను కదండి, నాది మంచి ఫ్రెండ్షిప్ ఉండేవి మాకు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి. బట్ లాస్ట్కి ఫైనల్గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సార్ట్ అవుట్ చేసుకున్నాం, లాస్ట్ వరకు కలిసే ఉన్నాం. సో అంతే అన్న. యూ డిడ్ నాట్ డూ వెల్. తెలుసుకున్నాను అన్న, తెలుసుకున్నాను లేనా, ఎందుకు అందరం వద్దు. బాండ్ అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది, వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్లో కానీ కూర్చుంటాం, నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్లో, వాళ్ళు ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. రీతుది నాది ఎక్కడ, అండ్ నేను తను నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కాదు, తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. సో అంతే, మంచిగానే. బర్నీ గారి కుటుంబం గురించా, మంచిగా ఉంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా, నాన్న బాండ్ కానీ కూతురు బాండ్ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల, అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని, మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు. అమ్మ హాయ్. లేదమ్మా, బయట కూడా కంటిన్యూ నేను చచ్చేదాకా సంజన గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, గేమ్ కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ సొంత కొడుకు అలారిక్ని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఇంత పెద్దవాడినైనా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది, ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఇరగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు. కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు మమ్మ, ఇది కాదు, ఇలా వాళ్ళు అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని, కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. క్లబ్స్ ఏం కాదు, అది ప్యాటర్నే. అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే. సో మాకు అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లా చూడలేదు, కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్లో ఉండొచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు, వీళ్ళు కామనర్స్ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు. కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutesలో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వెయిట్ అన్నా. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కామన్ మ్యాన్నే, మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ. అండ్ నిన్న కూడా కలిసాం మేము ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో ఆయన ఫైట్. రెమ్యునేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి, హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏమండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్లో, అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ.
వన్ బై వన్ ఆ, తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరు వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అక్క అని పిలిచేవాడిని, చాలా మంచి పర్సన్. నేనైతే నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే, సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, రే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ ఇది గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి, గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించే వాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించే వాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే జరిగింది అదంతా. జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను స్టార్ మాలో చేస్తున్నాను. మేబీ జిల్లా పరిషత్ మంచిగా వర్కౌట్ అయింది నాకు. మంచిగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలామంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు. అన్న చెప్ప ప్రభంజనం 1 1 1 2 2 2 అన్ని ర్యాంకులు మావే ఈ మాన్యుల్ ప్రభంజనం. సో థ్యాంక్ యూ. సుమన్ సెట్ అని లేపడం ఏం లేదండి. బేసిక్ ఆయన పాపం చాలా జెన్యున్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేది ఏమి ఉండదన్న, వాళ్ళే లెగుస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అండ్ నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అబ్బా. ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది, వీకెండ్స్ వస్తే మాకు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, ఏమేమి అంటారో, మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో, బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందో అని మాకు వణికిపోతూ ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో. మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడని గేమ్స్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది, నాకు మంచిగా అనిపించింది సార్. నాకైతే చాలా హ్యాపీ. అనా ఓకే అంతేగా. రైట్ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీలో ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి రావాలనుకుంటే ఇక్కడే పెద్ద న్యూ ఇయర్ పార్టీ ఉంది. సో తప్పకుండా వచ్చి హ్యాపీగా మా పబ్లోనే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళని కలుసుకునే అవకాశం ఇచ్చారు మీ క్లబ్లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ ఇయర్ పార్టీ ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించి అభిమానించి నా కోసం ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. షూటింగ్ చేసి మా వాయిస్లు పోయాయి, సంజనా గారి వాయిస్ కూడా అదే కారణం. సో తప్పకుండా స్టెప్ వేయాలా ఇక్కడ అన్న, కష్టం అన్న, నా కాలు కూడా బాగాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న.